ఓం నమ శివాయ. ఒక్కసారి శివ పరమాత్మను తలుచుకుందాము. ఎందుకంటే ఆత్మజ్ఞానం అన్నది ఆత్మ అన్న స్థితిలో ఉండి వినాలి. లేకపోతే మన స్థితి దేహం అన్న స్థితి, పరమాత్మ స్థితి ఆత్మ అన్న స్థితి ఉన్నప్పుడు ఈ గ్యాప్ వల్ల ఏమవుతుందంటే మనకి జ్ఞానము సహజంగా అర్థం అవ్వకపోవడము, దాన్ని ఆచరించడం కూడా కఠినం అయిపోతుంది. సో కాబట్టి అందరూ ఒక్కసారి కొంత సమయాన్ని కేటాయించండి. మన దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది. సో భగవంతుడు మనకు జ్ఞానము, శక్తి అన్న వరదానాలు ఇచ్చేటప్పుడు అవి తీసుకోవాలి మనం. అటువంటి సమయంలో మనము ఆ పనులున్నాయి, ఈ పనులున్నాయి అని చెప్పేసి మనం డైవర్ట్ అయిపోయామంటే భగవంతుడు ఇచ్చే వరదానాలని స్వీకరించలేకపోతాం. ఎంతో కష్టపడ్డాం ఆయనని కలవాలని, ఆయన సాంగత్యం కోసమని, ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవాలని. సో మన సమస్యల పరిష్కారం అటువంటి సమయం వచ్చినప్పుడు కొంత సమయాన్ని కేటాయించాలి. భగవంతుడు ఇచ్చేదాన్ని తీసుకోవాలి. సో ముందుగా ఇచ్చే జ్ఞానాన్ని తీసుకుందాము. సో అది తీసుకోవాలంటే భగవంతుడికి కనెక్ట్ అవ్వాలి. సో దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. Recording in progress. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో పిల్లలకు సంబంధించినవి కూడా చేయాలి. సో ఇక్కడ స్క్రీన్ మీద షేర్ చేసి చూపిస్తున్నాం. సో పిల్లలు శివ పరమాత్మకు ఆజ్ఞాకారులు, సదా ఆజ్ఞాకారి భవ. సో పిల్లలు మాట వినటం లేదు అన్న ఆలోచన వచ్చినప్పుడంతా దాన్ని మార్చాలి. పిల్లలు మాట వినటం లేదన్నది వ్యర్థ సంకల్పము. పిల్లలు శివ పరమాత్మకు ఆజ్ఞాకారులు అన్న దృష్టికోణంతో చూడాలి. వాళ్ళకి ఇచ్చేటప్పుడు వరదానం సదా ఆజ్ఞాకారి భవాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత మీరు కూడా శివ పరమాత్మ యొక్క ఆజ్ఞను పాటించాలి. సో ఇక్కడ మేము చెప్పేటప్పుడు క్లాస్ ఒక 1/2 అవర్ 40 minutes వస్తుంది కాబట్టి చెప్తూ వెళ్తూ ఉంటాము. కానీ మీరు మొదటి నుంచి అన్ని చేస్తూ పోవాలి. మేము ఏవేవైతే సంకల్పాలు నేర్పించామో ఆ స్థితిలో ఆ సందర్భం వచ్చినప్పుడు చేస్తూ పోవాలి.
అప్పుడే ఆ జీవితంలో ఆ స్థిత ప్రజ్ఞ స్థితి అని వస్తుంది. కానీ చేసేటప్పుడు ఏదైతే మనలో ఉన్న అహం అన్నది, మనలో ఉన్న ఈ అరిషడ్ వర్గాలన్నీ వినాశనం అయిపోతూ ఉంటాయి. బ్రేక్ అవుతూ ఉంటాయి. సో భగవంతుడు శిక్షణ ఇస్తున్నాడు. మన ధర్మాన్ని ఎలా పాటించాలన్న శిక్షణ ఇచ్చేటప్పుడు అవన్నీ బ్రేక్ అయ్యేటప్పుడు, అవన్నీ వినాశనం అయ్యేటప్పుడు, ఏదైనా అసౌకర్యం అయితే అది తాత్కాలికము. సో సీరియస్ గా చదివే వాళ్ళు ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ క్రోధం గాని, లోభం గాని, అహం గాని ఇవన్నీ వాడడం సహజంగా అలవాటైపోయింది. సో ఇప్పుడు వాటిని తీసేసి స్వధర్మమైన శాంతి, ప్రేమ, ఆనందము, పవిత్రత ఇవి సహజంగా చెయ్యాలి అని అంటే కొంత ఆ పరివర్తన, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగేటప్పుడు కొంత అసౌకర్యానికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చాలా మంది జ్ఞాన మార్గం అని అంటే ఏదో భగవంతుడి దగ్గరకు వస్తే అంత సుఖము, కంఫర్ట్ అని అనుకుంటారు. నిజంగానే వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మీరు పాతది వదిలేసి, పాత సంస్కారాలు వదిలేసి, మీ లంకా సామ్రాజ్యాన్ని మీరు కూలదోస్తే అప్పుడు మనసు శివాలయం అవుతది. సో మన 61వ ఎపిసోడ్‌లో మనము మాయలేడి గురించి తెలుసుకున్నాం. లంక గురించి తెలుసుకున్నాం. తర్వాత అక్కడ అశోక వాటికలో అంటే శోకం లేని వాటికలో సీత ఉన్నా కానీ అక్కడ సంతోషం అన్నది లేకుండా పోయింది. మాయలేడి అని అంటే ఎండమావుల మృగతృష్ణ అంటే దాని గురించి పరిగెడుతున్నాం. సో పరిగెట్టినప్పుడు ఏమైంది అక్కడ? రాముణ్ణి వదులుకుంది. లక్ష్యం అంటే మన లక్ష్యం ఏదైతుందో నరు నుండి నారాయణ లక్ష్యాన్ని వదులుకుందంటే లక్ష్మణుడు దూరం అయిపోయాడు. ఇవన్నీ మన 61వ ఎపిసోడ్ లో చూసాం. సో ఇప్పుడు ఈ రోజు ఎప్పుడైతే మనం ఆ మర్యాద అన్న గీత దాటుతున్నామో మనల్ని మనము అక్కడ మానసిక జైల్లో వేసేసుకుంటున్నాం. మన మనస్సు అనే లంక స్థూలమైన లంక కాదు. అందుకే స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నాము. భగవద్గీత, రామాయణ, మహాభారతాలు ఆత్మకు వర్తింపజేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి. దేహానికి వర్తింపచేస్తే, స్థూలమైన విషయాలకు వర్తింపచేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి, కన్ఫ్యూజన్ వస్తుంది. సో లంక అంటే ఎక్కడో చాలా మంది భారతదేశం బయట ఉన్న శ్రీలంక అని అనుకుంటారు. కానీ యాక్చువల్ గా అది మనసు అనే లంక. మన మనసు అనే లంకలో మనము రాక్షసులని పెంచి పోషిస్తున్నాం. రావణాసురుడు ఎక్కడున్నాడు? లంకలో ఉన్నాడని చూపించాడంటే మన మనసు అనే లంకలో ఉన్నాడు. రావణాసురుడిని చూపించేటప్పుడు 10 తలలతో చూపించాడు. సో నిజంగా 10 తలలతోటి ఎవరైనా ఉంటారా? ఉండరు. మరి ఏం చెప్పదలుచుకున్నాడు అక్కడ వాల్మీకి రావణాసుడికి 10 తలలు పెట్టి అని అంటే ఆ 10 తలల్లో 4 తలలు మన వేదాలకు చిహ్నం. అంటే ఏవైతే ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదం ఉన్నాయి 4 వేదాలు. తర్వాత 6 అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభమోహ, మదమాత్సర్యాలు. సో 4 వేదాలు, ఆ తర్వాత 6 అరిషడ్ వర్గాలు, ఈ 2 కలిపి 10. అంటే ఈ రోజు మానవులంటే ఆత్మలో జ్ఞానం ఉంది. జ్ఞానం ఆత్మ యొక్క స్వధర్మం. మనం ఇందాకే యోగం చేసినప్పుడు చూసుకున్నాం. సో జ్ఞానం అన్నది మనలో ఉంది. కానీ అహం అన్నది ఇక్కడ కప్పేయడం వల్ల ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా. సో ఇక్కడ ఉంది కానీ దీన్ని కప్పేశాం ఈ అహంతోటి, ఈ అరిషడ్ వర్గాలతో కప్పేశాం. ఇది గనక తీసేస్తే జ్ఞానం వచ్చేస్తుంది. సో ఈ రోజు మన యొక్క స్థితి అది. సో మనలో ఆ జ్ఞానం అన్నది, ఆత్మ జ్ఞానం అన్నది మన స్వధర్మం. ఆ శక్తి మనలో ఉంది, జ్ఞాన శక్తి ఉంది మనలో. కానీ మాయ, కామ, క్రోధ, లోభ, మోహం, మద మాత్సర్యాలన్నీ కప్పేబడ్డే మాయ. అందుకే కొన్ని చోట్ల యోగ మాయ అని వస్తూ ఉంటది. అక్కడ కూడా అర్థం చెప్పాను నేను. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ స్థితి మనది యాక్చువల్ గా. ఎందుకు రావణాసురుడికి వశమయ్యాం మనం అని అంటే పరమాత్మను దూరం చేసుకున్నాం. పరమాత్మను ఎందుకు దూరం చేసుకున్నాము? ప్రపంచం యొక్క ఆకర్షణకు వశమయ్యారు. సో ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు భక్తులు అడిగే ప్రశ్న ఏంటంటే, కష్టాలన్నీ వచ్చిన తర్వాత ఎండింగ్ లో ఎందుకు వస్తాడు భగవంతుడు? స్టార్టింగ్ లోనే రావచ్చు కదా అని అంటే, మనం కష్టాలు పడబోతున్నప్పుడే భగవంతుడు మనకు సంకేతాలు ఇస్తాడు. సీత మాయలేడిని అడిగినప్పుడు అక్కడ రాముడు చెప్పాడు అది మాయ అని చెప్పి. సీత అది బంగారు లేడి అనుకుంది, కానీ అది బంగారు లేడి కాదు, అది మాయ అని చెప్పి భగవంతుడు ముందే చెప్పారు అక్కడ.
కానీ పట్టించుకోలేదు సీత. సో ఇది మన స్థితి. సో ఈ రోజు మన జీవితంలో ఏమైనా సమస్యలు వస్తున్నాయి అని అంటే మన కర్మల ఆధారంగా వచ్చినప్పుడు భగవంతుడు మనకు ముందే సంకేతాలు ఇస్తారక్కడ. మనం పట్టించుకోం. ఎందుకంటే మన ధ్యాస భగవంతుని వైపు ఉండదు. ప్రపంచం యొక్క ఆకర్షణ వైపు ఉంటుంది. వాళ్ళేమనుకుంటున్నారో, వీళ్ళేమనుకుంటున్నారో, వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారేమో, 100 మంది కలిపి ఏదైనా చేస్తే అదే రైట్ అనుకుంటాం. సో 100 మందిని కలిపి ఈ రోజు డబ్బు వెనకాల పరిగెడుతూ ఉంటే అది రైట్ అనుకుంటున్నాం. డబ్బు వల్ల గౌరవం వస్తుంది అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఎప్పుడు వస్తుంది గౌరవం? మనము మన స్వధర్మంలో ఉన్నప్పుడు. కానీ మంచి వాళ్ళకే కష్టాలు వస్తున్నాయి మంచి అనేసి మన అపోహది. ఈ రోజు మర్యాద అన్న గీత దాటింది ఎవరు? మనమే కదా. ఈ రోజు ఒక లంకా సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది మనం కదా. ఈ రోజు ఆ లంకా సామ్రాజ్యాన్ని కులదోసి అందులో శివాలయం కట్టుకోవాలి. ఇంకా అంతకన్నా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే భగవంతుని మనసులో ఉండాలి. మనము మనసుని లంక చేసుకోవడం కాదు, మనం ఆయన మనసులో ఉండాలి. ఇంకా అది పూర్తిగా హైయెస్ట్ లెవెల్. సో ఆయన మనసులో ఉంటే ఏమైపోతుందంటే ఏ రాక్షసులు మన దగ్గరికి రావు. సో మనం ఏం చేసాము? మనం ఆయన మనసులో ఆ హైయెస్ట్ లెవెల్లో ఉండాల్సిన చోట మనం ఒక లంకని సృష్టించేసుకున్నాం. మన మనసుకి ఒక లంకా సామ్రాజ్యం. లంకలోకి ఎవ్వరూ రాలేరు అంటారు చూసారు. అంటే మన మనసులోకి ఇంకెవ్వరు రాలేరు అనమాట. రాక్షసులు మన సంకల్పాలతోటి రాక్షసులని పెంచి పోషిస్తూ ఉంటాం. సో మనసులో అంత రాక్షసులే ఉంటే సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? మా జీవితం దుఃఖం అయిపోయింది. ఎప్పుడు చూసినా ఆరోగ్య సమస్యలు, సంబంధాల పరంగా సమస్యలు, కుటుంబ సభ్యులతో సమస్యలు, బంధువులతో సమస్యలు, ఆస్తి గొడవలు, ఈ గొడవలు, వాళ్ళు ఇదన్నారు, వీళ్ళు ఇదన్నారు అని ఎప్పుడు అవే ఆలోచిస్తుంటే అవే వస్తుంటాయి. సో అందుకని దుఃఖంలో ఉన్నప్పుడు భగవానుడు ఏమంటున్నారు? నువ్వు ఆత్మ అని తెలుసుకో అంటున్నారు. సో ఆత్మ ఎక్కడ ఉండాలి? పరమాత్మ పైన మనసు లగ్నం చేసి ఉండాలి. సో మనసు అనే లంకని ఇక్కడ మనమే భగవంతుడు ఇచ్చే జ్ఞానం. ఇప్పుడు మన జ్ఞానంతో వీటిని సమాప్తి చేయాలంతే. ఇప్పుడు జ్ఞానం ద్వారా తెలుసుకున్నాం ఏమని? అది ఎక్కడో శ్రీలంక అని కాదు, మన మనసు అనే లంకలోనే మనమే. ఈ రోజు రావణాసుడు 10 తలలు. మనలో జ్ఞానం ఉంది కానీ అరిషడ్ వర్గాలు డామినేట్ చేస్తున్నాయి, రాక్షసులు డామినేట్ చేసేస్తున్నారు. సో ఇప్పుడు జ్ఞానం ద్వారా ఆ విషయాన్ని తెలుసుకుని భగవంతునికి సమర్పణ అవ్వడం. ఇక్కడ సమర్పణ అవ్వడం అంటే ఏంటి? ఆయన చెప్పినట్టు వినడం. సో ఈ రోజు సీత ఆ రకంగా లంకలో ఉన్నప్పుడు మన మనసు అనే లంకలో ఈ రోజు ఆ రాక్షసుల ద్వారా మనమే భయపడిపోతున్నాం. మనలో ఉన్న క్రోధానికి మనమే టెన్షన్ పడిపోతున్నాం, మనమే గాబరా పడిపోతున్నాం, భయపడిపోతున్నాము, వణికిపోతున్నాము. లోభం వస్తే తట్టుకోలేకపోతున్నాం, ఇంకా సంపాదించాలని ఒకటే పరుగు. అహం వస్తే ఇంకా మనల్ని మించిన వాళ్ళు లేరన్నప్పుడు ఈ రాక్షసుల ద్వారా అసలు సంతోషం అన్నదే పోగొట్టుకున్నాం. సో మనమే దుఃఖాన్ని అనుభవిస్తున్నాం ఇక్కడ. సో నిజంగా ఆ రావణాసురుడు అనంటే ఈ అరిషడ్ వర్గాలు, ఈ ఇవన్నీ మనని ఏమైనా చేయగలుగుతాయా అంటే అసలు ఏమి చేయలేమంటున్నారు. ఏమి చేయలేవు అని చెప్పడం కోసమే ఇక్కడ సీతని ఒక గడ్డిపోచ వేసి చూపిస్తారు. ఒక సీన్ ఉంటది రామాయణంలో, ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఏంటంటే రావణాసురుడు వచ్చి సీతని వరించినప్పుడు, కావాలన్నప్పుడు, అంటే మాయ ఈ రోజు మన జీవితంలో భాగస్వామి అయిపోతా అంటారు. కానీ ఆత్మకి జీవిత భాగస్వామి ఎవరు? శివ పరమాత్మ. కానీ మనం ఏం చేసాము? వదిలేసుకున్నాము. ఎక్కడ వదిలేసుకున్నాము? పంచవటిలో, పంచతత్వాలతో చేసిన శరీరంలో శ్రేష్ఠ మతాన్ని పాటించే సీత బంగారు లేడి అని అంటే ప్రపంచం యొక్క ఆకర్షణకు లోనై జీవిత భాగస్వామి, ఆత్మకు జీవిత భాగస్వామి అయిన మనకు జీవితమంతా తోడుండే పరమాత్మ ఈ ఒక జన్మే కాదు, మన కుటుంబ సభ్యులు, బంధువులు ఈ జన్మకు తోడుంటారే గాని మన ఆత్మ చేసే జీవన యాత్రలో ప్రతి జన్మలోనూ తోడుగా ఉండే పరమాత్మని దూరం చేసుకుని ఏం చేశాం? ఇక్కడ మర్యాద అన్న గీత దాటినప్పుడు రావణాసురుడు కిడ్నాప్ చేసి ఇక్కడ సీతను వరించి ఇప్పుడు రావణాసురుడు జీవిత భాగస్వామి అవుతా అంటున్నాడు.
దుఃఖానికి లోనైనప్పుడు అప్పుడు సీత రియలైజ్ అయింది. మనం కూడా దుఃఖానికి లోనైనప్పుడు అప్పుడు రియలైజ్ అయ్యి అప్పుడు భగవంతుని శరణు పెడుతున్నాం. ఆరోగ్య సమస్యలు వచ్చేసినాయి అని అంటే ఇంకొకటే లక్ష్యం ఉంటది. ఆరోగ్యం బాగుంటే ఇంకెన్నో పద్ధతులు పాటిచ్చేస్తాం. ఇంక అన్ని ఫెయిల్ అవుతూ ఉంటే అప్పుడు భగవంతుని తలుచుకుంటాం. సంబంధాల పరంగా దుఃఖం వస్తది. ఆ సంబంధాల పరంగా అన్ని దుఃఖాలు వచ్చినప్పుడు అప్పుడు మనకు భగవంతుడితో ఉన్న సంబంధము అంటే మనం ఇక్కడ పూజలు చేస్తున్నాం, చెయ్యట్లేదని అనట్లేదు. కానీ సంబంధం ఏర్పడిందా, మన భక్తిలో ధర్మం ఉందా అన్నదే పాయింట్ ఇక్కడ. సో అసలు చేయాల్సింది ఏంటి? ఆ భక్తి చేసినప్పుడు శక్తి వస్తుంది. ఆ శక్తితోటి మన మనసు అనే లంకని ఇక్కడ సమాప్తి చేయాలి. సో ఈ రావణాసుడిని చూసి భయపడాల్సిన అవసరం లేదంటున్నా. సో అందుకే అశోకవాటిలో సీత ఇలా రావణాసుడు వచ్చినప్పుడు ఈ గడ్డిపోచతో సమానం అంటే గడ్డిపోచను కూడా దాటుకుని నా వరకు రాలేవు అంటే మన శక్తి ఏంటో చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు, భయపడొద్దు. సో ఒక పక్క రావణాసురుడు, ఇంకో పక్క గడ్డిపోచ. అంటే ఈ రోజు ఏవైతే ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు ఇవన్నీ ఉన్నాయో ఇవి మిమ్మల్ని ఏమీ చెయ్యవు. అంటే గడ్డిపోచ కన్నా హీనం అన్నమాట. అంటే దాంట్లో అసలు బలం లేదు. కానీ వాటికి బలాన్ని ఇచ్చి పోషించింది ఎవరు? రావణాసురుణ్ణి మనం పోషించాం. సో ఇప్పుడు ఆ రావణాసురుణ్ణి ఎలా సంహరించాలో చెప్తున్నాడు భగవంతుడు మన జ్ఞానం. అంటే భగవద్గీతలో ఇచ్చిన థియరీకి ఇక్కడ చెప్పాడు. సో రావణాసురుణ్ణి చంపేటప్పుడు రాముడు ఏ రకంగా చంపుతాడు? నాభిలో బాణం వేస్తాడు. అంటే సెంటర్, అంటే ఆత్మ. ఈ ఆత్మలో ఉన్న వీటిని సంహరించాలంటే ఏంటి? సింపుల్. పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తేవాలి. బాణం వేయడం అంటే ఏంటి? నేను ఆత్మని, నిరాకార జ్యోతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు ఆ సంకల్పానికి శక్తి వస్తుంది. ఆ సంకల్పానికి శక్తి వచ్చినప్పుడు ఏమవుతుందంటే దేహస్థితి నుంచి బయటకు వస్తాము. భగవంతుడికి సమర్పణ అంటే ఇంకా నేను ఏది ఆలోచించినా, ఏది మాట్లాడినా, ఏ కర్మలు ఆచరించినా మీరు చెప్పిన ధర్మానికి అనుగుణంగానే చేస్తాము అన్నప్పుడు మనసు అనే లంక ఇక్కడ సమాప్తి అయిపోతుంది. లంకా సామ్రాజ్యం మునిగిపోయింది అంటారు సముద్రంలో. అంటే ఏమైపోయింది అక్కడ? అది సమాప్తి అయిపోయింది. సో మా మనసు ఎక్కడ ఉండాలి ఇప్పుడు? భగవంతుని పైన ఉండాలి. సో మన మనసు అన్నది ఇప్పుడు లంక నుంచి దేవాలయం అయిపోవాలి, శివాలయం అయిపోవాలి. సో ఎప్పుడైతే మన మనసు అనే లంకని మనము సమాప్తి చేసి ఈ మనసుని శివాలయం చెయ్యాలి. అందుకే మన ప్రాక్టికల్ లైఫ్కి వచ్చేసరికి ఇల్లే శివాలయం అంటున్నాము. కానీ ఈ రోజు ఆ మనసు అనే లంకని సమాప్తి చేసేస్తే కానీ మన మనసులో ఉన్న రాక్షస అంటే ఒక్కొక్క రాక్షసుని సంహరించుకుంటూ కూర్చోవద్దు. ఒక్కొక్కటి సంహరిస్తూ పోతే ఇంక అయిపోయినట్టే. సో దేన్ని తీయాలి? సెంటర్ లో బాణం వేయడం అంటే పూర్తిగా దేహ స్థితిని తీసేయాలి. అందుకే మీ క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు స్థితిని పెంచండి, పరమాత్మ స్థితికి సమానంగా అంటున్నా. సో ఈ విషయాన్ని అర్జునుడు విషాదంలో ఉన్నప్పుడు నువ్వు ఆత్మాని తెలుసుకో అన్నాడు. అంటే తెలుసుకుని ఏం చెయ్యాలి అన్నదే రామాయణ మహాభారతాల్లో వచ్చేసింది. సో ఒకటే సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి, నా మనసు అనే లంకని, లంకా రాజ్యాన్ని ఇప్పుడు శివాలయంగా చెయ్యాలి. భగవంతుడు మనకు అక్కడ జీవిత భాగస్వామి, ఆయన మనకి యజమాని. సో అందుకే మీకు ప్రాక్టికల్ లైఫ్కి వచ్చేసరికి, ఇంటి విషయానికి వచ్చేసరికి కూడా ఈరోజు ఇల్లు కట్టుకున్న తర్వాత మనం ఏదైతే హారతి పాడుతున్నామో తేరా తుజుకు అర్పని హిందీ పాడుతూ ఉంటాం. అంటే ఏంటి? నాదన్నదంతా నీది అన్నప్పుడు మన ఇంటికి యజమాని భగవంతుడే. సో వాస్తు దోషాలు గాని, గ్రహ దోషాలు గాని, ఏ దోషాలున్నా ఇంటి యజమానికే వెళ్తాయంటే భగవంతుడే ఇంటి యజమాని కాబట్టి అన్ని ఆయనకి వెళ్ళినప్పుడు మనం సురక్షితం ఉంటాం. అలా కాకుండా నాది, నేను అని చెప్పి మళ్ళీ లంకా సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నామనంటే ఖచ్చితంగా అన్ని దోషాలు మనకే ఉంటాయి. ఎందుకంటే అక్కడ పరమాత్మ లేడు. సో మనసు లంక అవ్వాలా, శివాలయం అవ్వాలా అన్నది నిర్ణయం మనకే. సో భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తారు, శక్తిని ఇస్తారు. సో చేయాల్సింది మనం, ఎందుకంటే లంకని నిర్మించింది మనమే ఇక్కడ. సో శ్రీకృష్ణుడు మహాభారతంలో చూపించేటప్పుడు చిన్నప్పుడు కంసుడిని సంహరించినట్టు, పూతని సంహరించినట్టు చూపించారు. కానీ అర్జునుడికి భగవద్గీత చెప్పేటప్పుడు నేను యుద్ధం చెయ్యను అని చెప్పాడు. సో అక్కడ యుద్ధం చేసిన శ్రీకృష్ణుడు ఇక్కడ ఎందుకు చేయలేదు? అక్కడ కంసుణ్ణి, ఎంతో మంది రాక్షసులని, పూతను ఇట్లా సంహరించిన శ్రీకృష్ణుడు ఇక్కడ ఎందుకు జరాసంధుని సంహరించకుండా భీముని చంపమని చెప్పాడు?
ఎందుకంటే ఇక్కడ మహాభారతము, ఈ భగవద్గీత ఇవన్నీ ఏంటంటే మనకి జ్ఞానాన్ని తెలియచేస్తున్నాయి. సో ఈరోజు లంకా సామ్రాజ్యాన్ని స్థాపించింది మనము, రావణాసుని పెంచి పోషిస్తుంది మనము. ఈరోజు మనలో ఉన్న రాక్షసులు, ఈ జరాసంధుడు గాని, శిశుపాలుడు గాని, శిశుపాలుడు ఏంటి 100 తప్పులు చేసిన తర్వాత స్వదర్శన చక్రం వేసిన భక్తి మార్గంలో సుదర్శన చక్రం అంటారు, జ్ఞాన మార్గంలో స్వదర్శనం అంటారు. సో ఈ రోజు కొంతమంది పాపాత్ములు తప్పులు చేస్తున్నా ఏమి జరగట్లేదు వాళ్ళకంటే ఒక అవకాశం ఇచ్చాడు ఆయన. భగవంతుని అవతరణ జరిగిందని తెలుసుకున్నాం మన అవకాశం ఇచ్చి, ఆ తర్వాత కూడా వాళ్ళు మారలేదు అని అంటే అప్పుడు సంహర్ష అందరికీ అవకాశం ఇస్తున్నారు. సో ఈరోజు మనకు అవకాశం ఇచ్చాడు. సో ఇంకా మేము మంచివాళ్ళం అని అనుకునేవాళ్ళు ఇప్పుడు ఆ మంచితనం బయటికి రావాలి. ఊరికే మాటల ద్వారా మేము మంచివాళ్ళం అని అనుకోకుండా ఆ మంచితనాన్ని బయటికి తీసుకురావాలి. ఆ మంచితనం అన్నది మన ఆలోచనలో రావాలి, మన వాక్కులో రావాలి, మన కర్మలో రావాలి. సో అది మొత్తం బయటికి రావాలి అని అంటే ఈ పూర్తిగా లంకా సామ్రాజ్యం సమాప్తి అయిపోవాలి. సో ఇదే విషయాన్ని ఏదైతే ఈ లంకని సమాప్తి చేసి శివాలయం అవ్వాలి, మనసా వాచ కర్మన అన్ని రకాలుగా రావాలి అన్న విషయాన్ని ఇక్కడ భగవద్గీతలో 2వ అధ్యాయము 67వ శ్లోకాన్ని చూద్దాం. 67వ శ్లోకము ఇది వినే ఉంటారు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నది. సో దీని అర్థం తెలుసుకుందాం. కర్మలు చేయడం వరకే నీకు అధికారం, కర్మ ఫలంతో నీకు సంబంధం లేదు కనుక ప్రతిఫలం ఆశించి కర్మ చేయకు, అలాని కర్మలు మానడానికి చూడకు అంటున్నారు. సో సమస్య అంతా ఎక్కడ వస్తుంది మనకి? ఎందుకు లంకా సామ్రాజ్యాన్ని సృష్టించి రావణాసుడిని పెంచి పోషిస్తున్నాము అంటే అవగాహన లేకపోవడం వల్ల. సో ఏం చేయాలి ఇక్కడ? మనసుని భగవంతుడికి సమర్పణ చేయాలి. మనసుని సమర్పణ చేయడం అంటే ఇంకా ఆయన ఏం చెప్తే అది వినడం, ఏం చెప్తే అది ఆచరించడం. సో ఆయన ఏం చెప్తున్నారు? కర్మలు చేయడం వరకే నీకు అధికారం ఉంది. సో కర్మలు ఆచరిస్తూ పోతాం, కర్మ ఫలంతో నీకు సంబంధం లేదు. అంటే కర్మఫలం రాకుండా ఉంటుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. కానీ మన ఫోకస్ అంతా కర్మల మీద ఉండాలి. సో నేను ఈ రోజు ఈ కర్మ చేస్తే నాకు తిరిగి ఏమొస్తుంది అని చెప్పి ముందే ఫలితాన్ని ఆశించొద్దు. ముందే ఫలితాన్ని ఆశించి చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే కర్మలు ఆచరించడం మానేస్తూ ఉంటాం. అలా కాకుండా కర్మలు చేయడం వరకే నీకు అధికారం ఉంది. సో మన ఇంటి పని అవ్వచ్చు, ఆఫీస్ పని అవ్వచ్చు, చేస్తూ వెళ్తాం అంతే. సో మీకు రావాల్సిన ఫలితం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తిరిగి వస్తుంది. మీరు పరిగెట్టాల్సిన అవసరం లేదు. అందుకే మాయలేడి వెనక పరిగెట్టాల్సిన అవసరం లేదంటున్నాడు ఆయన. అది మాయలేడి అంటున్నాడు. మీరు ఎందుకు పరిగెట్టాల్సిన అవసరం? ఆల్రెడీ అక్కడ చెప్పేశాడు, మీరు కర్మలు ఆచరించండి, కర్మ ఫలంతో మీకు ఎందుకు మీ ఉద్దేశానికి తగ్గట్టు ఆయన మీరు 1 రూపాయి ఇస్తే దాన్ని ఎన్నో రెట్లు లెక్క పెట్టిస్తాడు. మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు 1 రూపాయి దానం చేసినా ఆయన ఎన్నో రెట్లు దాన్ని తిరిగి మనకి ఇస్తా అంటే కూడా మనం లేదు వద్దు అని చెప్పేసి నాకు ఒక ఫోటోగ్రాఫ్లు కావాలి, పేరు ప్రతిష్టలు కావాలని అప్పుడప్పుడు ఇమీడియట్ ఇన్స్టెంట్ ఫలితం అన్నమాట మనకి. ఓ మంచి పని ఒక చీపురు కట్ట పెట్టి ఊడ్చాము బయట, ఓ మంచి పని అంటే ఇంకా అది ఫోటో తీసేసుకోవాలి, పబ్లిసిటీ ఇచ్చుకోవాలి, అప్పటికప్పుడు ఇంకా ఫలం అన్నది తినిపారేయాలన్నమాట అంతే. అది పండి చక్కగా రుచి వచ్చిన తర్వాత తిందామని ఇది లేదు, అంటే ఓపిక లేదు, వెంటనే వచ్చేయాలా అంటున్నారు. సో దాని వల్ల ఏమైపోయిందంటే చేస్తున్నాం సేవలు కానీ అన్ని కచ్చి ఫలాలు తినేస్తున్నాం. కనుక ప్రతిఫలం ఆశించి కర్మ చేయకు అంటున్నారు. సో ప్రతిఫలాన్ని ఏం ఆశిస్తున్నాం? ఈ రోజు ఇంట్లో పని చేసామంటే ఇంట్లో వాళ్ళు మెచ్చుకోవాలి, చెయ్యాలని అక్కడ ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాము, అక్కడ రావట్లేదు. బయట సమాజ సేవ అని చెప్పి చీపుర్లు పట్టుకొని ఊడ్చినా ఏం చేసినా వెంటనే గౌరవం దక్కాలని చెప్పి అక్కడ మళ్ళీ ఫోటోలు తీసేసుకుని పబ్లిసిటీ ఇచ్చుకుని సోషల్ మీడియాలో వేసేసి అంతా చేసేసి ఎవరు గుర్తించక అంటే గౌరవాన్ని ఆశిస్తున్నాం. అక్కడ ఎంతమంది ఇస్తారు దాన్ని చేసేదాన్ని బట్టి చూసే అంటారు షో పుట్ ఆఫ్ అన్నట్టు. కానీ అదే మనం ఆశించకుండా చేస్తే మనం ఊహించనంత ప్రతిఫలం వస్తుంది. అసలు అంచనా కూడా లేదు అసలు ఎంత వస్తుందా అని చెప్పి. సో ఈ రోజు మనం ఏదైనా దానం చేసి దానికి ప్రతిఫలం ఆశిస్తే వచ్చేస్తుంది. కానీ ఆయన ఇచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే లెక్క పెట్టనంత వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రోజు మనం ఒకటి చేసి
దాని వెంటనే సపోజ్ ఆయన ఇచ్చిన రేంజ్ లో బంగారం ఇవన్నీ ఇచ్చాడు అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ వాడు రేట్ చేసేస్తాడు. కలియుగంలో ఆయన ఇచ్చే సంపద అసలు సూట్ అవ్వదు, మనం ఎంజాయ్ చేయలేం. మనం ఎట్లా ఆలోచిస్తామంటే ఏదో కొంత చేసేసి మాకు ఒక ఇల్లు కావాలి, ఇది భగవంతుడు ఇల్లు కావాలి అని అన్నామంటే ఈ సిమెంట్ ఇటుకలు ఉన్న ఇండ్లు ఇవ్వడైనా. అది ఏదైతే రాబోయే సత్యుగం ఆ యుగాలు ఉన్నాయో, ఆల్మోస్ట్ కలియుగంలో ఉండే రాజ కుటుంబీకుల వరకు సంపదతో తులతూగారు భారతీయులు. ఎవరు వాళ్ళు అంతా ఆయన భక్తులే. ఈ కలియుగం తర్వాత వచ్చే సత్యుగం నుంచి అంతా ఆయన భక్తులే. సో ఆయన ఇచ్చేటప్పుడు బంగారు వజ్ర వైడూర్యాలతో ఉండే మహల్లు వస్తాయి. కానీ మనం ఇక్కడ ఎట్లా పురుషార్థం చేస్తున్నాం అనంటే సిమెంట్ ఇటుకలు ఉన్నాయి ఇంట్లో. దానికి మళ్ళీ ఒక లోను, దానికి ఒక పెద్ద తతంగము. అది చాలా సందర్భాల్లో సొంత డబ్బు ఉన్నది ఎప్పుడు టెన్షనే, ఆ లోన్ కట్టాలి చెయ్యాలి అని. అది కడతారు, ఒకసారి కట్టరు, ఇంకా మళ్ళీ మీద నుంచి బ్యాంక్ వాళ్ళని తిట్టుకుని మళ్ళీ ఇంత పాపం చేసి ఇంకా ఒక ఏమంటారు దాన్ని, ఒక చక్ర వ్యూహంలోకి ఎంటర్ అయిపోతున్నారు. ఒక వ్యూహంలోకి పాపంలో ఇది ఒక చక్రంలోకి ఎంటర్ అయిపోతున్నారు. సో ఆ చక్రంలో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ మోహాన్ని బ్రేక్ చేయాలి. అప్పుడు ఆ లూప్ల నుంచి బయటకు వచ్చేస్తాం. అందుకే మోహాన్ని జయించమని చెప్తున్నాడు. సో ఇక్కడ మోహం అంటే ఇమీడియట్ గా నాకు వచ్చేయాలి, కర్మ ఫలితం వచ్చేయాలి అని చెప్పేసి మన యొక్క స్థితి ఆ వెంటనే ఫలాన్ని ఆశించడం వల్ల ఏమవుతుందంటే భగవంతుడు ఇచ్చే ఆ లెక్కలేనంత సంపద ఏదైతుందో దాన్ని వదులుకుంటున్నాం. అందుకే కర్మ ఫలంతో సంబంధం లేదు, ప్రతిఫలం ఆశించి కర్మ చేయకు అంటున్నాడు. సో వెంటనే మన కళ్ళకు కనిపించకపోయేసరికి నేను ఎంత చేసినా ఉపయోగం లేదు. ఎందుకు చేయాలి? నేను అసలు చెయ్యను. ఏం చేస్తున్నాడు ఆ దేవుడు? కష్టాలు వస్తే ఎందుకు రాడు అని అంటే వచ్చాడు ఆయన, వచ్చి చెప్తున్నాడు ఆయన, మనం వినట్లేదు కదా. అది బంగారు లేడి కాదు, అది మాయ లేడి అని చెప్పి రావణాసురుడు కిడ్నాప్ చెయ్యక ముందే చెప్పేశాడు అక్కడ రాముడు. సో మన జీవితంలో సమస్యలు వచ్చే ముందు భగవంతుడు మనకు ముందే ఇండికేషన్ ఇచ్చినా కానీ మనం దాన్ని తుడిచేస్తాం. ఇవన్నీ మామూలేలే, నడుస్తూనే ఉంటాయిలే, అందరిది జరగట్లేదా, అందరూ చెయ్యట్లేదా అని చెప్పేసి చేసేస్తూ పోతూ ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు అప్పుడు తలుచుకుంటున్నాం. సో దయాసాగరుడైన భగవంతుడు ఏం చేస్తాడు? అప్పుడు మళ్ళీ కూర్చోబెట్టి చెప్తాడు. చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నాము? మాకు ప్రొసీజర్ వద్దు, మాకు రిజల్ట్ కావాలంటూ. సో ఈ రోజు నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఇంకా ఆరోగ్యం బాగాలేకపోతే చెప్పాను కదా ఒకటే లక్ష్యం ఉంటుంది, ఇంకా ఆరోగ్యం ఉండదు, ఇంకేవి కనిపించవట. ఇంకెబ్బా ఇంకా ఆరోగ్యం బాగాలేకపోతే చిన్నది జరిగినా కానీ అమ్మ ఇది తప్పితే నేను ఏదైతే భరించగలను అన్న ఒక ఇది వచ్చేస్తుంది. ఏది జరిగిన అమ్మ ఇది తప్పితే ఏదైనా భరించవచ్చు అనిపిస్తుంది, కానీ ఏది భరించలేము. సో ఇప్పుడు మనం ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆయనని గనక తలుచుకుంటే ఆయన మనకి జ్ఞానాన్ని, శక్తిని ఇస్తాడు. మొట్టమొదట నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అన్న సంకల్పం చేసి ఆ సంకల్పం నిజం అవ్వడానికి ఏదైతే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలో, ఎక్సర్సైజులు చేయాలనో, ప్రాపర్ గా ఫుడ్, అంటే మన ఆరోగ్యం పాడవడానికి కారణం అక్కడ మన ఆలోచన విధానం సరిగా లేదు, మన ఆహార నియమాలు సరిగా లేవు, మన మెయింటెనెన్స్ సరిగా లేదు. సో అవి సరిదిద్దే విధంగా పరిస్థితులు వస్తాయి. సో దానికి తగ్గట్టు నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానన్న సంకల్పం చెయ్యాలి. ఆ తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్, మనం ఏమైనా ఆహారంలో ఏమైనా ఏమంటారు దాన్ని అతిగా తినకూడనివి అట్లుంటే అవన్నీ సరిదిద్దే విధంగా వచ్చే పరిస్థితులు వస్తే అవి చేస్తే ఆరోగ్యం వస్తుంది. ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆరోగ్యం రావడానికి, ఈ ప్రొసీజర్ మేము ఫాలో అవ్వని అంటున్నారు ఎవరు, మాకు రిజల్ట్ కావాలి అంటూ. సో ఆ రిజల్ట్ కావాలనేసరికి ఏమైపోతుందంటే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా రిజల్ట్ రావాలంటే అది కుదరదు, అది అవ్వదు. అందుకే జ్ఞాన మార్గంలో డైరెక్ట్ గా ఆయన కనెక్ట్ అయ్యి ఆ మార్గంలో వెళ్ళడానికి పెద్దగా ఎవరు ఇష్టపడరు, భక్తి మార్గాన్ని ఇష్టపడతారు. సో భక్తిలో ఏమైపోతుందంటే అక్కడికి వెళ్ళేసి భక్తిలో ఏమవుతుందంటే గుళ్ళలో అలంకరణ ఉంటుంది స్వామి వారికి. సో అలంకరణ చేసేసినప్పుడు అది చూస్తే ఎంత మనసుకు ప్రశాంతంగా ఉందనిపిస్తుంది. కరెక్టే, స్వామివారిని చూసినప్పుడు అలంకరణతో చూసినప్పుడు ఖచ్చితంగా మనసు ప్రశాంతత అనిపిస్తుంది. ఆ తర్వాత భాగవత మహాకథలు అంటే ఆయన మహిమకు సంబంధించిన కథలు. సో అవి వింటూ ఉన్నప్పుడు ఏమైందంటే కూడా మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. సో ఆయనకు సంబంధించిన దివ్యమంగళ విగ్రహము, ఆ తర్వాత ఆయన మహిమ విన్నప్పుడు
మనసుకు శాంతి అనిపిస్తుంది. కానీ అనారోగ్యం అలాగే ఉంటుంది. సో ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారు? ఆ రకంగా మీరు విషాదంలో ఉన్నప్పుడు ఆత్మాని తెలుసుకుని కర్మలు ఆచరిస్తూ పోండి. ప్రొసీజర్ ఇంపార్టెంట్ ఇక్కడ. రిజల్ట్ దానంతట అదే వస్తది అంటున్నారు. మనమేమంటున్నామంటే మాకు ప్రొసీజర్ తో సంబంధం లేదు, మీరు రిజల్ట్ ఇవ్వండి. ఆ రిజల్ట్ కోసము కావలసిన యజ్ఞాలు ఏమన్నా ఉంటే యజ్ఞాలు చేస్తాము, ఏమైనా మీకు అభిషేకాలు ఉంటే అవి చేస్తాము, ఇంకా ఏమైనా రెసిపీస్ వంటలు హయ్యర్ భాషలో నైవేద్యం ఏమైనా పెట్టేది ఉంటే అవి పెడతాము అని రిజల్ట్ కోసం మీకేం పెట్టాలో చెప్పండి, అవి పెడతాం అంటున్నారు. సో అందుకే వెళ్ళి తెలుసుకుంటుంటారు పూజల కోసం. పూజ ఎలా చెయ్యాలి, ఏమేం పెట్టాలి, స్వామి వారికి ఏం నచ్చుతుంది, అమ్మవారికి ఏం నచ్చుతుంది, ఆ రోజు ఏం బట్టలు వేసుకోవాలి, పాయసం నచ్చుతుందా లేకపోతే పులిహోర నచ్చుతుందా, సో ఏ బట్టలు నచ్చుతాయి, ఏ రెసిపీస్ అని రిజల్ట్ రావడం కోసము స్వామి వారికి ఏమిస్తే రిజల్ట్ వస్తుందని చూస్తున్నారు. కానీ అసలు అది ఆయన రెస్పాండ్ అయ్యే పద్ధతే కాదు. అందుకే ఈరోజు రోగాలు ఏవి నయం కావట్లేదు, సంబంధాలు కూడా ఏవి చక్కబడట్లేదు. సంబంధాల పరంగా చూసినా కానీ స్నేహం ఉంటూ పోతాము, ఏమి ఆశించకుండా ఉంటాము. సో ప్రేమలు ఫెయిల్ అవుతున్నాయి, సంబంధాలు ఫెయిల్ అవుతున్నాయి అని అంటే మన స్వధర్మమే ప్రేమ. అక్కడ అది ఇస్తూ పోతూ ఉంటాం. అది ఎప్పుడైతే తీసుకోవాలి, నా అభిప్రాయాలు ఒకరి మీద రుద్దుతాను, నా ఫ్రేమ్ వర్క్ లకు వాళ్ళు ఫిట్ అవ్వాలి అని ఎప్పుడైతే ఇవన్నీ చేస్తూ పోతాం అంటే మన యొక్క స్థితి వాళ్ళ మీద ఆధారపడుద్ది. దీన్నే మోహం అంటారు. అంటే మన యొక్క మానసిక స్థితి మొట్టమొదట మన శరీరం మీద, మన దేహము, దేహ సంబంధాలు, పరిస్థితులు వీటి మీద ఆధారపడింది. సో ఎప్పుడైతే మనుషుల్ని మన ఫ్రేమ్ వర్క్ లో ఫిట్ చేయాలి, నా ఐడియాస్ కి అనుగుణంగా వారు బ్రతకాలి అని ఆ రకంగా మనం ఆలోచిస్తూ పోతుంటామో సంబంధాలు కూలిపోతూ ఉంటాయి. మోహం అంట. అందుకే దాన్ని బ్రేక్ చేయండి అంటున్నాడు భగవద్గీతలో. దాన్ని నష్ట మోహ, మోహాన్ని నువ్వు జయించు అన్నాడు. సో అందుకే 18వ చాప్టర్ లో మోక్ష సన్యాస యోగంలో నష్టం మోహ స్మృతి లబ్ధ అన్నట్టు, నా నష్టం మోహం అయింది, ఇప్పుడు యుద్ధం చేస్తా. సబ్జెక్ట్ అర్థమైంది అక్కడ అర్జునుడికి. అర్థమై ఏం చేశాడు, ఇప్పుడు యుద్ధం చేస్తానంటే నాలో ఉన్న ఈ రాక్షసులు అనుకోవచ్చు, వ్యర్థ సంకల్పాలు అనుకోవచ్చు, వీటన్నిటిని మనమే సంహరించాలి. అందుకే శ్రీకృష్ణుడు నేను యుద్ధం చెయ్యను అని చెప్పాడు. ఎందుకంటే మనము సృష్టించాం లంకా సామ్రాజ్యాన్ని. ఈ రోజు మనం ఇష్టంతో మనము బంగారు లేడిని ఇష్టపడి పరమాత్మని దూరం చేసుకుని మనము లంకా సామ్రాజ్యాన్ని సృష్టిస్తే మన ప్రమేయం లేకుండా భగవంతుడు ఆ లంకా సామ్రాజ్యాన్ని సమాప్తి చేస్తా అంటే మనం ఇష్టపడతామా? ఎందుకంటే మన ఇష్టంతో కట్టుకున్న సామ్రాజ్యం అది. కాబట్టి మనకు అవగాహన పెంచుతున్నాడు, జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఇదిగో మీరు లంకలో ఉన్నారు కాబట్టి, రాక్షసులతోటి ఇలా ఉన్నారు కాబట్టి మీకు ఇలా జీవితంలో దుఃఖం వచ్చింది. ఈ రోజు మనకు కావలసిన ప్రాపంచిక సుఖాలు అన్నీ ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, కారు ఉంది, బంగారం అన్నీ ఉన్నాయి. ఎందుకు సంతోషం లోపించింది అంటే ఆత్మ ఖాళీగా అయిపోయింది. ఆత్మ స్వధర్మంలో ఉండి శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందం, శక్తి అన్న దైవీ గుణాలతోటి సంపన్నంగా ఉండాల్సిన ఆత్మ పూర్తిగా ఖాళీ అయిపోయింది, బిఖారీగా అయిపోయింది. అది నిండుగా లేదు. అక్కడ పరధర్మంలోకి వెళ్ళిపోయేసి అరిషడ్ వర్గాలతో నిండిపోయి ఉంది కాబట్టి దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఇది ఇక్కడ మనం ఈ రోజు దుఃఖానికి కారణం. సో కాబట్టి ఇప్పుడు స్వధర్మంలోకి వచ్చి మనం ఏదైతే మేము మంచివాళ్ళం అంటున్నామో నిజంగానే మంచివాళ్ళము, ఆ మంచితనాన్ని ఇప్పుడు బయటికి తీయాలి. ఆ మంచితనాన్ని ఇప్పుడు బయటికి తీసి కర్మలు ఆచరిస్తూ పోతాము. కర్మ ఫలాన్ని భగవంతుడికి ఇస్తాం. మనము కర్మ ఫలాన్ని నిర్ణయించేటప్పుడు ఎలా నిర్ణయిస్తామంటే ఒక ఫోటో, ఒక పూలదండ, వాళ్ళు మెచ్చుకోవాలి, వీళ్ళు మెచ్చుకోవాలి, చిన్న 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 విషయాలు ఆలోచిస్తాం. అదే భగవంతుడికి వదిలేస్తే లెక్కలేనంత, ఊహించినంత అష్ట సంపదలు వస్తాయి. ప్లస్ వాటితోటి సమస్య కూడా ఉంటది. అవి ఏ సమయానికి ఇవ్వాలో ఆ సమయానికి ఇస్తాడు. సో ఇప్పుడే గనక ఇచ్చేసి ఇప్పుడే బంగారంతో కూడుకున్న ఇండ్లు, సంపదలు ఇవన్నీ ఇచ్చేసారంటే ఇంత బంగారం ప్రతి వాడికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ పోవాలి. సో ఆ సమయం వచ్చినప్పుడు భగవంతుడు అవతరించిందే ఈ సమయంలో ఎవరికి ఏది కావాలో అది ఇస్తాడు.
అందుకే చెప్పాను, మహాభారతంలో ఆఖరి సీన్ లో అర్జునుడు, దుర్యోధనుడు. సో ఈ సమయంలో పరమాత్మని కోరుకోవాలి. ఈ సమయంలో అక్షౌణి సైన్యాన్ని, మళ్ళీ మనీ పవర్, మజిల్ పవర్, పొలిటికల్ పవర్ ఇవి కోరుకోవద్దు. మనం ఇప్పుడు ఎక్కడున్నాము? యుగ సంధ్యా సమయంలో ఉన్నాం. యుగ ధర్మాన్ని చూడాలి. సో ఈ సమయంలో పరమాత్మ సాంగత్యంలో ఉంటారు. యుగ పరివర్తన సమయం ఇది. సో యుగ పరివర్తన సమయంలో మన ఆత్మని కూడా పరధర్మంలో నుంచి స్వధర్మంలోకి తీసుకురావాలి. లంకా సామ్రాజ్యాన్ని సమాప్తి చేసి మన మనసుని శివాలయం చెయ్యాలి. రావణాసురుడు ఎవరైతే ఈరోజు 10 తలలతోటి, అంటే అరిషడ్ వర్గాలు, 4 వేదాలు, మనలో ఉన్న జ్ఞానం, ఆ 10 తలలని సంహరించాలంటున్నాడు. ఎట్లా సంహరిస్తారు? ఒకే సంకల్పం. రామ బాణానికి తిరుగులేదన్నాడు. ఏంటా రామబాణం, పరమాత్మ బాణం అంటే నేను ఆత్మని, శివ పరమాత్మని అతను. అంటే నేను ఆత్మనన్న సంకల్పానికి అక్కడ శక్తి వచ్చింది. ఆత్మ అన్న స్థితిలోకి వచ్చేసాం. వచ్చినప్పుడు ఏమైపోతుంది? ఈ మొత్తం తలకాయలు పడిపోతాయి. సో ఒక నిరాకార జ్యోతి స్వరూపమై ఉండి ఒక స్వధర్మంలో శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానం, సుఖం, ఆనందం అన్న శక్తితోటి ఒక ఆత్మ అన్న స్థితిలో ఉండి ఆ పరమాత్మని పొందడం అంటే ఆయన సమానంగా అవన్నీ మనకి అనుభవంలోకి వస్తే ఆయన సాంగత్యంలో ఉంటుంది. ఈ జీవన యాత్రలో ఆయన తోటి మనము అడుగులో అడుగు వేసి నడిచినప్పుడు ఏమైందంటే ఇంకా రావణాసురుడు మన జోలికి రాడు. ఆ తర్వాత మనం కోరుకున్న ఆ సంపద ఇవన్నీ ఏవైతున్నాయి అష్ట సంపదలు వాటంతట అవే వస్తాయి. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల వరకు వచ్చే రాజకుటుంబీకులంతా భక్తులే ఉంటారు. సో వాళ్ళు పుణ్యం చేసుకుంటారు ఇప్పుడు. ఆ తర్వాత అక్కడ జన్మ తీసుకుని అప్పుడు ఆ రాజభోగాలు ఇవన్నీ అనుభవిస్తుంటారు. అందుకే యుద్ధమున మరణించినచో వీరస్వర్గము, జయించినచో రాజ్యాన్ని భోగించదు అన్నాడు. సో యుద్ధమున మరణించినచో అంటే ఈ రోజు రావణాసుడితో యుద్ధం నడుస్తుంది. సో ఎప్పుడైతే ఆ లంకా సామ్రాజ్యం అన్నది సమాప్త, యుద్ధమున మరణించినచో, ఎవరు మరణించాలి ఇక్కడ? నా అహం మరణించాలి. అంతా నేను, నాది, మేమే లంకకు కింగులము అన్నట్టు ఏదైతే నడుపుతున్నామో అది సమాప్త అయిన రోజున యుద్ధమున మరణించినచో, నా అహం మరణించినచో వీరస్వర్గము. సో ఎప్పుడైతే అరిషడ్ వర్గాలన్నిటి రావణాసుడి కింద చూపించారో ఇవన్నీ పోయినప్పుడు ఏది మనకు అనుభవంలోకి వస్తుంది? శాంతి, ప్రేమ, పవిత్రత ఇవన్నీ. సో ఇది స్వర్గము. సో యుద్ధమున మరణించినచో వీరస్వర్గము, జయించినచో, సో వీటన్నిటిని జయిస్తున్నాం మనం. నన్ను నేను జయించాము. సో ఇవన్నీ జయించిన తర్వాత మళ్ళీ అబ్బా నేను కాబట్టి జయించాలని అహంకారాన్ని కూడా జయించాం. సో యుద్ధమున మరణించినచో వీరస్వర్గము, జయించినచో రాజ్యాన్ని భోగించడం అంటే మన మీద మనం రాజ్యం సాధిస్తాం. అసలు మన మీద ఎవరు రాజ్యం చేస్తున్నారు ఇంతకాలము? రావణాసురుని రాజ్యం చేయమని చెప్పేసి మన మనసు అనే లంకకి రావణాసురుని రాజ్యం చేశాం. సో ఇప్పుడు మన మనసు అనే లంకకు, మన మనసు అనే లంకని శివాలయం చేసినప్పుడు ఆ శివాలయంలో మన ఆత్మకి పరమాత్మ ఇక్కడ యజమాని. సో ఇక్కడ పరమాత్మ రాజ్యం చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? ఆ పరమాత్మ నుంచి వచ్చే ఆ వారసత్వం కింద అష్ట సంపదలన్నీ, అష్టైశ్వర్యాలన్నీ వచ్చి ఆత్మ తన జీవన యాత్రలో అన్ని జన్మల్లో సుఖపడుతుంది. సో రామాయణానికి సంబంధించి కొంతవరకు తెలుసుకుందాం. సో ఎందుకు కలిపి చెప్తున్నామంటే ఇక్కడ భగవద్గీతలో థియరీ వచ్చింది, దాన్ని అక్కడ కథ రూపంలో సామాన్య ప్రజలకు అర్థం ఇంకా అవ్వాలి అని చెప్పి కథ రూపంలో రాశారు. రామాయణాన్ని వాల్మీకి మహర్షి, మహాభారతాన్ని వ్యాస మహర్షి. సో వాళ్ళకి ఎట్లా తెలిసింది దాని అంటే, ఏ రకంగా అయితే కాలజ్ఞానము వీరబ్రహ్మేంద్ర స్వామి, అచ్యుతానంద స్వామి భవిష్యమాలికి ఎట్లా రాశారో వాళ్ళ దివ్య దృష్టితో చూసి వీళ్ళు ఆ రకంగానే రాశారు. సో అసలు పరమాత్మ అవతరణ జరిగేది ఇప్పుడు ఈ యుగ సంధ్యా సమయంలో. సో ఏదైతే ఇప్పుడు ఈ సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల్లో, కలియుగం తర్వాత సత్యుగం వస్తుంది. భగవంతుని అవతరణ ఇప్పుడు జరుగుతోంది. సో రుజువు ఎక్కడుంది? భవిష్యమాలిక పురాణంలో ఉంది. సో దానికి సంబంధించి కొన్ని పేజీల స్క్రీన్ షాట్స్ కూడా చూపించాము. సో ఇంకా కూడా చూపిస్తాము. సో సత్యుగంకి వచ్చినప్పుడు అంత సత్యతతోనే ఉంటా. ఎందుకంటే ఇక్కడే లంకా సామ్రాజ్యము, ఇక్కడే కౌరవ సామ్రాజ్యం అంతా కూలిపోతాయి. సో అక్కడ రాక్షసులు ఉండరు ఇంకా. కానీ శ్రీమద్ భాగవతంలో నారసింహ అవతారము కృతయుగంలో జరిగిందని రాశారు.
యాక్చువల్‌గా ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో ఈ లంక గాని, రావణాసురుడు గాని, సో ఏదో ఇండియా బయట ఉన్న శ్రీలంక కాదు అది మనసనే లంక అని చెప్పడం కోసం రాశారు గానీ, రాను రాను అది ఏమైపోయిందంటే స్థలాలకు పెట్టేశారు. సో రాళ్ళెందుకు వేశారని కూడా చెప్పామంటే మన బుద్ధి రాతిగైపోయింది. దాని మీద శ్రీరామ్ అని చెప్తే పరమాత్మ రాముడి పేరు రాసినప్పుడు బుద్ధి తేలికైంది, బుద్ధి దివ్యంగా అయింది అని. సో ఆ బుద్ధి దివ్యంగా అయినప్పుడు మన మనసనే లంకలోకెళ్ళి చూసుకోగలుగుతాం మనం. సో అవి చెప్పడం కోసం రాసిన ఇది. సో అదే విధంగా నారసింహ అవతారాన్ని కూడా చెప్పేటప్పుడు ఆ ప్రహ్లాదుల్లాంటి సత్యమైన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సత్యుగానికి వస్తారు. సత్యుగి బ్యాక్‌గ్రౌండ్ ఏశారు. ఈ రకంగా సీతలాగా కొంత పరమాత్మ చెప్పినా గాని వినకుండా అక్కడ బంగారు మా మాయలేడికి వశం అయిపోవడము, తర్వాత ఆంజనేయ స్వామి వెళ్ళి ఆ ఉంగరాన్నిచ్చి రాముడు వచ్చాడని చెప్పాడంటే పరమాత్మ అవతరించాడన్న విషయం తెలుసుకుని చాలా మంది మారతారు. సో వాళ్ళంతా త్రేతాయుగానికి వస్తారు. ఆ తర్వాత భక్తి యొక్క విధి విధానాలు పాటించేవాళ్ళు. అంటే డైరెక్ట్ గా ఈ జ్ఞాన మార్గాన్ని ఇది కాకుండా భక్తి యొక్క విధి విధానాలు పాటిస్తూ చేసి ఆ నారాయణుని పూజిస్తూ ఏవైతే భక్తి విధి విధానాల ద్వారా వస్తారో ద్వాపరానికి వస్తారో అది ఏంటా అని నేను డీటెయిల్ గా చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయింది. ఈ ఒక స్టేట్మెంట్ వినేసి మళ్ళీ ఏదో చెప్పానని చెప్పి కంగారు పడకండి, చాలా ఉంది చెప్పాల్సింది. సో కాబట్టి ద్వాపర యుగానికి వస్తారు. ఆ తర్వాత ఎవరైతే భగవంతుడు అడిగినప్పుడు మాకు అక్షౌణి సైన్యం కావాలి అని చెప్పి పరమాత్మని కోరుకోకుండా అక్షౌణి సైన్యాన్ని కోరుకుంటారో వాళ్ళు కలియుగంలో జన్మ తీసుకుంటారు. సో ఆత్మ ఏ రకంగా యుగాల్లో వస్తుందన్నది ఈ యుగ సంధ్య ఈ సంగమ సమయంలో చేసే పురుషార్థాన్ని బట్టి ఉంటది. సో ఎవరు ఎక్కడొస్తారు ఏంటని చెప్పడం కోసం అని చెప్పేసి కొన్ని అవతారాలు చూపించేటప్పుడు ఆ యుగం అన్నట్టు చూపించారు. సో ఈ క్లారిటీ చాలా అవసరము. ఇంకా కొంతమంది రాక్షసుల గురించి ఇంకా రామాయణ మహాభారతాల్లో నెక్స్ట్ ద్రౌపది గురించి అంటే ఇదే భగవద్గీతలో ఉన్న థియరీని ఏ రకంగా అయితే సీతని పెట్టి చూపించారో అదే విధంగా ద్రౌపదిని పెట్టి చూపించారు. సో ద్రౌపది అంటే ధ్రువపదాన్ని చేరిన ఆత్మ. అంటే ధ్రువ తారలు అంటారు చూసారు, అవి నిశ్చలంగా ఉంటాయి. సో ఆ రకంగా ఒక స్టేజ్ అంటే ఆత్మాన్న స్థితి నిశ్చలంగా ఒక నెక్స్ట్ స్టేజ్ లో ఉన్న ఆత్మ ఏ రకంగా తన జీవితంలో వచ్చిన సమస్యలకు పరమాత్మ సాంగత్యం ద్వారా అధిగమించింది అన్నది అక్కడ ద్రౌపదిని పెట్టి చూపించారు. అది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ద్రౌపదికి సంబంధించిన ఇదే థియరీ అక్కడ ప్రాక్టికల్ గా ఎట్లా వచ్చిందా అన్నది తెలుసుకుందాము. అంతవరకు మేము ఏవేవైతే సంకల్పాలు చెప్తున్నామో వాటిని అభ్యాసం చేయండి, తర్వాత ప్రాక్టికల్ కూడా తీసుకురండి. తర్వాత కొన్ని సందర్భాల్లో మధ్య మధ్యలో మాకు ఇతర సేవా కార్యక్రమాలు ఉన్నప్పుడు కొంత బ్రేక్ వచ్చినప్పుడు కొంత గ్యాప్ వచ్చినప్పుడు చాలా మంది కొన్ని ఎపిసోడ్స్ ఇంకా చూడలేదు. సో ఎపిసోడ్స్ అన్ని కంప్లీట్ చేయండి. ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఇదిగో ఫలానా 62 ఎపిసోడ్ లో ఈ రోజు మనము రావణాసురుడు అంటే ఏంటి అని వీటన్నిటి గురించి తెలుసుకున్నామని చెప్పి అక్కడ నోట్ చేసుకోండి. మీకు అప్పుడు చూడడం అన్నది ఈజీ అయిపోతుంది. సో మళ్ళీ రేపు కలుద్దాము నెక్స్ట్ ఎపిసోడ్ తోటి. అంతవరకు థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. శివం శివం సనాతనం, 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 శివం శివం